జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించాలని కోరుతూ విజయవాడలోని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సుల్లా బొజ్జిరెడ్డికి గిరిజన సంఘాల నాయకులు వినతి పత్రం అందించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చైర్మన్ తెలిపారు. ఈ గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో మంత్రి లోకేష్ ఎన్నికల హామీల్లో భాగంగా సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించే విధంగా చేస్తామని ఆనాడు చెప్పడం జరిగింది. ఆ విధంగా చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు జటావతు బాలాజీ నాయక్, గిరిజన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి కోట నాయక్, నాయకులు బి రాంబాబు, వి శివుడు నాయక్, హరినాయక్ తో పాటుగా ఎస్టీ కులస్తులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానంగా నిర్వహించి ఆ రోజు సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి తెలియపరచడం జరిగింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఫిబ్రవరి 15వ తేదీన అత్యంత ఘనంగా సేవలాల్ యొక్క జయంతిని జరుపుతా ఉన్నారు. కాబట్టి సేవలాల్ జయంతి సెలవు దినంగా ప్రకటించి ఆ రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ఘనంగా చేయాలని చెప్పేసి చైర్మన్ గారు తెలియపరచడం, ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి చైర్మన్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి బంజారాల ఆరాధ దైవమైనటువంటి సంత్ శ్రీ సేవాలాల్ గారి జయంతి ఉత్సవాలని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల 15వ తారీఖున అదే 2 రోజులు 3 రోజులు ఉత్సవాలు జరుపుకుంటా ఉంటారు. దానికి సంబంధించినటువంటి భారతదేశ వ్యాప్తంగా సుమారు 16 కోట్ల మంది ఈ జనాభా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఉన్నటువంటి బంజారాలు ఆరాధ దైవంగా భావించి ఆ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నారు. దానికి మరి మన రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో మేము గిరిజన సంఘాలుగా బంజారా సంఘాలుగా ఇది ప్రభుత్వ పరంగానే ప్రభుత్వంగా నిర్వహించాలంతా ఘనంగా అన్ని జిల్లాల్లో నిర్వహించాలని చెప్పి ప్రభుత్వ ఖర్చుతోనే దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో విన్నపించుకోవడం జరిగింది. ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి గిరిజన